విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో రోడ్ షోలో పాల్గొన్న నటుడు నందమూరి బాలకృష్ణ అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి. 2014 నుండి 19 వరకు కూటమి పరిపాలనలో రాష్ట్రానికి చేసిన మేలుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న ఎమ్మెల్సీ. ఓటమి భయంతోనే సీఎం జగన్ పై విమర్శలన్న కళ్యాణి. ప్రచారంలో దూసుకుపోతున్న ఉత్తర దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు భారీ మెజార్టీ లక్ష్యమంటూ వెల్లడించిన కేకే రాజు, వాస్పల్లి. ఇక వివరాల్లోకి వెళ్తే హలో లోకేష్ కార్యక్రమం యువతలో ఉత్సాహాన్ని నింపుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చంద్రగిరి సమీపంలో నంద్యాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది యువతి యువకులు తరలి రావడంతో సభా ప్రాంగణం కలకల్లాడింది. ఈ మేరకు సభను ఉద్దేశించి నారా లోకేష్ ప్రసంగిస్తూ యువతను ఉర్రూతలూగించేలా వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిరుద్యోగ యువత ఎక్కువైపోయిందంటూ, తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ భరోసాను కల్పిస్తామంటూ, ఉపాధి భద్రతను అందిస్తామంటూ హామీనిచ్చారు. మొత్తడి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల నరసింహారెడ్డి గారు జన్మించిన నేల ఈ నంద్యాల పార్లమెంట్. పెద్దలన్నట్టు ఆనాడు భారీ మెజార్టీతో పివి నరసింహారావు గారిని గెలిపించి దేశానికే ప్రధానమంత్రి చేసిన గడ్డ ఈ నంద్యాల గడ్డ. ఈ గడ్డపై నేను యువగలం పాదయాత్ర చేశా. ఈ గడ్డపై ఈ రోజు యువగల సభ పెట్టుకుంటాం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువత అందరూ ఆలోచించాలి. మన ముందర ఇద్దరు నాయకులు ఉన్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టేదానికి పనులు మొదలు పెడితే అమరావతి ఏకంగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు పోలవరం ప్రాజెక్ట్ 72% పనులు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఏకంగా 15% ఈ రోజు పోలవరాన్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజలు ఉండేదానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తిట్టుకో ఇల్లు కడితే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందలున్న పేదవాళ్ళ ఇల్లు మంచిది కాదు, నాకు ఇబ్బందిగా ఉందని ఏకంగా పేదవాళ్ళ ఇల్లు తొలగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ సభాముఖ యువత అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. రెడీనా సమాధానం చెప్పేదానికి? ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి బ్రో ఎవరు? మొదటి ఆప్షన్ అనంతబాబు, రెండో ఆప్షన్ విజయసాయి రెడ్డి, మూడో ఆప్షన్ జగన్, నాలుగో ఆప్షన్ పైన ఉన్న ముగ్గురు. ఏ ఆప్షన్? ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. గంజాయి ఈరోజు పెద్ద ఎత్తున అరకులో పండించేది వీళ్ళు. ఏకంగా గంజాయిలు తీసుకొచ్చి మన వీధిలో అమ్మేది వీళ్ళు. ఆ డబ్బులు తాడేపల్లి వైసీపీ పార్టీకి మద్దతుగా ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ సారథ్యంలో కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. జగదాంబ జంక్షన్ వైఎస్ఆర్ విగ్రహం నుండి పాత పోస్టాఫీస్ వరకు జరిగిన ర్యాలీ కార్యక్రమంలో విశాఖ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి పాల్గొన్నారు. ఆమెతో పాటు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ జాన్ వెస్లీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు అంటే మహానటుడు కృష్ణ గుర్తొస్తారన్నారు. వైసీపీకి మద్దతుగా భారీగా వచ్చిన ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉండి మీకు 5 ఏళ్లు సేవ చేసిన వాస్పల్లి గణేష్ కుమార్ కి తన ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి పుట్టిన ఊరు రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని బొత్స ఝాన్సీ కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి వాస్పల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా వస్తే అంతర్జాతీయంగా విశాఖ వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతాయన్నారు. 2 సార్లు గెలుపునకు కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ ఎంతో తోడ్పాటు అందించారని తెలిపారు. తాను నేల టికెట్ తోనే కృష్ణ సినిమాలు చూశానంటూ యువతను ఉర్రూతలూగించారు.
గణేష్ కుమార్ కృష్ణ అభిమాని కనీసం కృష్ణ సినిమా అంటే 5 వర్షాలు చూడకుండా వదిలేదు. అందుకే నన్నేమో ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా పెట్టుకున్నారు. మీరు విశాఖపట్నం జిల్లాకి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాను. నేనే పార్టీలో ఉన్నా సరే కృష్ణ అబ్బాయిలందరూ కూడా నాతోనే ఎప్పుడు కూడా ఉండి అటు కృష్ణా గారితో పర్మిషన్ తీసుకుని మరి ఇక్కడేమో నాకు గెలిపించారు. మీ అందరూ కూడా మీకు రుణం తీసుకోవాలి. మీకు ఎంత చేసినా సరే తక్కువే అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు నేను ఎప్పుడు కూడా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటాను. కృష్ణా మహేష్ బాబు వర్మలందరికీ కూడా ఏ రోజైనా సరే ఏ సమయమైనా సరే 365 రోజులు 24 గంటలు కూడా మీ సమస్యకి పరిష్కారం నేనే ఉంటానని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకే ఒకటి ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఈవేళ వారింటికి ఈవేళ తలుపు తట్టి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వాడ ఈ రోజు తీసుకుని వెళ్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈవేళ జగన్ అనేది ఒక్కటే నిత్యం ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే మధ్యతరగతి ఉన్నారో, ఎవరైతే ఇది వారికి సంపూర్ణమైన విద్య, ఆరోగ్యం, సంక్షేమం అందాలి, ఆ ప్రాంత సమగ్రంగా అభివృద్ధి చెందాలి అని మరి మేనిఫెస్టోలో కూడా పెట్టిన ప్రతి కార్యక్రమం కూడా ప్రతి కుటుంబానికి వాలంటరీ వ్యవస్థ అందించడమే కాకుండా మరి మీ అందరికీ కూడా కోరుతున్నాను, మనం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే ప్రధానంగా ఏదైతే ఈరోజు మేనిఫెస్టోలో పెట్టారో పరిపాలన రాజధానిగా విశాఖపట్నం తీసుకురావడం కూడా ఒక ప్రధానమైన అంశంగా ఉంది. పరిపాలన రాజధాని వస్తేనే ఏదైతే విశాఖతో 1,00,000 కోట్లతో ఈ ప్రాంత డెవలప్మెంట్ ఏవైతే మనకు పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్స్, 17 మెడికల్ కాలేజీలు, ఈవేళ ఫ్లైఓవర్లు, ఐటీ సెట్ లాంటి దాన్ని కూడా తీసుకొచ్చి దానికి అవసరమైన ఐటీ టవర్లన్నీ కూడా ఈవేళ కట్టి దానికి సంబంధించిన వాటితో పాటు ఈవేళ మనకు అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చెందడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు విశాఖ రోడ్ షోలో పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి, విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభదర్ తదితరులతో కలిసి ప్రచార రథంపై అభిమానులకు అభివాదాలు చేస్తూ బాలకృష్ణ కంచరపాలెం ప్రధాన కూడలి వద్ద రోడ్ షోలో పాల్గొన్నారు. కంచరపాలెం నుండి హైవే మీదుగా తూర్పు నియోజకవర్గంలో ప్రచారం అనంతరం బహిరంగ సభలో నటుడు బాలకృష్ణ ప్రసంగించారు. సకల జన్మల సమ్మతం జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం
పశ్చిమ నియోజకవర్గ ప్రజల నుంచి తనకు పూర్తి మద్దతు లభిస్తుందని ఆడారి ఆనంద్ కుమార్ తెలిపారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గణబాబు పశ్చిమ నియోజకవర్గ సమస్యలను గాలికి వదిలేశారన్నారు. పంచగ్రామాల భూ సమస్య, రైల్వే, పోర్టు భూ సమస్యలపై కనీసం దృష్టి సారించలేదని, ఈ 5 ఏళ్లు ఇంట్లో పడుకొని ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తాను గెలిస్తే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న కాలుష్య సమస్యతో పాటు స్థానికులకు 75% ఉద్యోగాలు ఇచ్చే దానిపై దృష్టి పెడతామంటున్న పశ్చిమ వైకాపా అభ్యర్థి ఆడారి ఆనంద్ తో మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అడారి ఆనంద్ గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఆయన ఇక్కడ ప్రచారం చేస్తుంది కేవలం భారీ మెజారిటీ కోసమే తప్ప గెలుపు కోసం కాదంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా ఆయనకు మద్దతు లభిస్తుంది. అడుగడుగునా కూడా మహిళలు, అదేవిధంగా యువత నుంచి కూడా ఆయనకి ఎంతో మద్దతు, ఆదరణ కూడా లభిస్తుంది. భారీ మెజారిటీతో గెలుపొంది తీరుతానంటూ కూడా ఆయన స్పష్టం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఏదైతే గతంలో ఎమ్మెల్యే ఎవరైతే గణబాబు గారు ఇక్కడ ఉన్నారో ఆయన చేసిన తప్పులేంటి, వాటి నుంచి ఏ విధంగా ప్రజలకు ఇక్కడ మేలు చేయాలని ఆయన ప్రత్యేక మేనిఫెస్టో ఏమైనా ఉందో, ఏ విధంగా చూడాలో ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ ప్రజలకు చేసింది ఏమీ లేదు, ఆయన వల్ల ఒరిగింది ఏమీ లేదు. ఇటు భూ సమస్య దగ్గర నుంచి, పంచగ్రామ భూ సమస్య దగ్గర నుంచి అన్ని సమస్యలు కూడా అలాగనే ఉన్నాయి. దీన్ని ఏ విధంగా షార్ట్అవుట్ చేయాలనుకుంటున్నారు? పంచగ్రామాలు ఒకటే కాదండి, ఇక్కడ చాలా రైల్వే ఇష్యూస్ ఉన్నాయి, పోర్ట్ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే పట్టాల ఇష్యూస్ ఉన్నాయి. అసలు ఇక్కడ వెస్ట్ అన్నది అసలు దిక్కుమొక్కు లేకుండా అయిపోయింది. ఈ రోజునాడు ప్రజలకి ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియలేని పరిస్థితి. మరి నేను ఇక్కడ 18 నెలలు పైబడి ఇక్కడ నేను వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి గడప గడపకి వెళ్ళి ఈరోజు వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి చాలా ఇష్యూస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏకేసీ కాలనీ ఉంది. ఏకేసీ కాలనీ అన్నది నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది గడప గడపకి. అక్కడే వెళ్ళినప్పుడు ఒక రేకుల షెడ్లో చాలా దారుణమైన పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. అయితే అక్కడున్న కార్పొరేటర్ గారు, ఇక్కడే ఉన్నారు కార్పొరేటర్ గారు మన నాగేశ్వర గారు, ఈయన సమక్షంలో నేను అప్పుడు గడప గడప చేయడం జరిగింది. ఏమండి ఎలా ఉందని అంటే, సార్ ఇది ఎప్పుడు 40 సంవత్సరాల నుంచి బాధ అండి, చాలా ఇబ్బంది పడుతున్నారంటే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు ఇక్కడికి అంటే ఇమీడియట్గా నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆ పోర్ట్ ల్యాండ్ అన్నది ఆ ల్యాండ్ టు ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి పోర్ట్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ ఆ పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆల్మోస్ట్ 2 ఇయర్స్లో ఆ పని కూడా బ్రహ్మాండంగా ఆయన మనకి ఆల్మోస్ట్ కోడ్ వచ్చింది కూడా అయిపోయింది. ఎలక్షన్ అయిపోయాగానే అక్కడ కూడా శంకుస్థాపన చేసి గ్రూప్ హౌసెస్ కూడా కట్టడం జరుగుతుంది. అలాగే రైల్వే ఇష్యూస్, కంచరపాలెం నుంచి గోపాలపట్నం వరకు రైల్వే ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అయితే చాలా ఉంది. పేరుకి ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఎవరికి ఉద్యోగాలు లేవు. ఎందుకు అంటే దాని రీజన్ ఎవరి దగ్గర లేదు. నాయకులు ఏమైపోయారంటే ఏమో తెలియదు. నాయకులు అయితే వెళ్తారు, హెచ్పిసిలో వెళ్ళి నేను అడిగేసి వస్తానంటారు, జనాలు కనిపించుకుంటా వేరే దారి నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ లోపుకెళ్ళి ఏం తీసుకొని వెళ్ళిపోతున్నారు ఏంటో తెలియటం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఇక్కడ ప్రజలకు అన్ని సమస్యలే. రేపు గెలిచిన తర్వాత డెఫినెట్గా ఈ సమస్యలన్నింటి మీద నేను పోరాడతానని నేను తెలియజేస్తాను. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో ఇటు శ్రీహరిపురం ఇది అంతా పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికి ఏదైనా సరే మీరు పరిష్కారాన్ని ఏమైనా ఆలోచించబోతున్నారు, దానికి తగ్గ ప్రణాళిక ఏమైనా రూపొందించబోతున్నారు? ఓన్లీ వన్ థింగ్ అండి, అక్కడ మన పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయాలంటే వాళ్ళు అనేక ప్రికాషన్స్ తీసుకోవాలి. దాని మీద కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికంటే ముందు మనం ఉద్యోగాలు ముందు సాధించుకోవాలి. ఉద్యోగాల గురించి మేము పోరాడుతున్నాం. ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సైమిల్టేనియస్గా పొల్యూషన్ సేఫ్టీస్ తీసుకుంటున్నారు. రానున్న కాలంలో కూడా అనేక పొల్యూషన్ సేఫ్టీస్ తీసుకుంటున్నారు. కాబట్టి పొల్యూషన్ అయితే తగ్గించే కార్యక్రమంలో మేము ఉంటామని, మాకు ఇబ్బంది లేదు, మేము చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఎక్కువ హెచ్పిసిఎల్ నుంచి వస్తుంది కాబట్టి హెచ్పిసిఎల్ వాళ్ళు కూడా తప్పకుండా చేస్తానని చెప్పారు. అలాగే జాబ్స్ కూడా ఇస్తానని చెప్పారు. మనకి 75% జాబ్స్ ఏదైతే అన్నారో అట్లీస్ట్ 50% ఇచ్చినా కూడా అక్కడ స్థానికులందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఆఖరిగా అసలు అడారి ఆనంద్ కుమార్ గారు పశ్చిమ నియోజకవర్గంలో గత 3-4 సంవత్సరాల నుంచి కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం కానీ అంటే కార్యక్రమం ఏదైనప్పుడు కూడా ప్రతిరోజు డోర్ టు డోర్ ప్రతి మనిషిని కలుస్తున్నారు. ఇప్పుడు ప్రచారం చేయడం అవసరం అంటారా, లేదంటే భారీ మెజారిటీ కోసమే ప్రచారం చేస్తున్నారు? ఒకటండి, అప్పుడు తిరిగింది ఇప్పుడు తిరిగింది ఒకదానికోసమే. ఈరోజు నేను మొత్తం వార్డు అంతా తిరిగిస్తాం కదా, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారనుకుంటే అది అవివేకం, అది తప్పది. ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి. నిత్యం ఎవరికేం అవసరం ఉంటుందో తెలియదు. అందుబాటులో అయితే ఉండవలసిన బాధ్యత అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చారు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఈరోజు క్యాంపెయినింగ్ ఇందాక చెప్తున్నాను, క్యాంపెయినింగ్ మేము చేయడంలే.
మేము వెళ్ళి నమస్కారం పెడితే వాళ్ళే మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి పంపిస్తున్నారు బయటికి. అలాగా మేము ప్రతి గడపకి మేము ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకొని రావడం జరుగుతుంది. మేము మీకున్నాం, మీకు ఎందుకు మేము భరోసా ఇస్తున్నాం, మీరు వెళ్ళి హ్యాపీగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది ప్రజలందరూ. అది గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని, ఎక్కడున్న సమస్యలు అలాగే ఉన్నాయని, పంచగ్రామాల భూ సమస్య అయితేనేవ్వండి, పోర్ట్ ల్యాండ్స్ అయితే అవనివ్వండి, అదేవిధంగా రైల్వే ల్యాండ్స్కి సంబంధించి ఇక్కడ ఏదైతే నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా అనేక సమస్యలు అలాగే పెండింగ్లో ఉన్నాయని, తాను గెలిచిన వెంటనే ఆ సమస్యలన్నిటిపైన దృష్టి సారించి వాటిని అన్నింటినీ కూడా ఇమీడియట్గా కూడా సాల్వ్ చేస్తారంటూ కూడా అడారి ఆనంద్ గారు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున మహిళలు ఆ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు అని, తన భారీ మెజారిటీతో గెలవడం ఖాయమంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. అసెంబ్లీ అభ్యర్థి కేకే రాజు అక్కైపాలెం, శ్రీనివాస్ నగర్, పోస్టాఫీస్ లేన్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ తమకు ఓటేయమని అభ్యర్థించారు. స్థానిక కార్పొరేటర్ ఉషశ్రీ ఈ ప్రాంత ప్రజలు మంగళహారతులిచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దాదాపు గంట పాటు ఈ వీధులన్నీ జగన్ నినాదంతో మారుమ్రోగాయి. పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పాదయాత్రలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రధానంగా అపార్ట్మెంట్ లో నివసిస్తున్న అనేక మంది కేకే రాజును పలకరిస్తూ తమకు మద్దతును ప్రకటించారు. ఈ పాదయాత్రలో పార్టీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు. మేడం గారు మమ్మల్ని ఆస్వాదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపండి నిజాయితీగా అడుగుతున్నారు. అంతేకాకుండా ఈరోజు గడిచిన 5 సంవత్సరాలుగా మేము చేసిన మంచిని మేలుని కూడా ప్రజలకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం. దశాబ్దాలుగా వెనక్కి నెట్టివేయబడి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి చెంది విశాఖపట్నం ప్రపంచ పటంలో శిఖరాగ్ర నిలవాలి, విశాఖపట్నం మనం అనుకున్న విధంగా పరిపాలనానికి అభివృద్ధి చెందాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా దాన్ని విశ్వసిస్తున్నారు. తప్పకుండా ఈ రాబో 10 రోజుల కాలం మేము 5 సంవత్సరాలుగా చేసిన మంచిని విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, మహిళా సాధికారత విషయంలో కానీ, వెనకబడిన వర్గాల వారు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లిన విధానాలు కానీ ప్రజలందరికీ కూడా వివరించి ప్రజల్ని ఓటు అభ్యర్థిస్తున్నాం. తప్పకుండా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలు ఆశీస్సులు, దీవెనలతో, మా నాయకులు, కార్యకర్తల సహాయ సహకారాలతో మంచి మెజార్టీతో విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనా రాజ్యాన్ని ఘన స్వాగతం పలుకుతున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ముమ్మరంగా ప్రచారాన్ని చేపట్టారు. కలెక్టరేట్ పరిధిలో ప్రచార కార్యక్రమంలో భాగంగా వంశకృష్ణ శ్రీనివాస్ ఉమ్మడి పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలతో ర్యాలీని నిర్వహించారు. అనంతరం గడప గడపకు మీ వంశీ పేరుతో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా 30వ వార్డులో ఓటర్లను కలిసి అభివాదం చేస్తూ అధికార వైసీపీ పాలనలో జరిగిన నష్టాలను వివరించారు. దక్షిణ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు తాను అండగా ఉంటానని, గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా శ్రీభరత్ ను గెలిపించాలని, సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు.
ఈరోజు 30 వార్డు అఫ్షల్ కాలనీలో గడప గడప తిరుగుతూ ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని డిసైడ్ అయిపోయామని చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతం రోడ్లు కానీ ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగిన పరిపాలన మీద చాలా వ్యతిరేకతగా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎంప్లాయీస్ కానీ ఏ ఒక్కరు కూడా హ్యాపీగా లేరు. కాబట్టి నిన్న మేనిఫెస్టో చూసిన తర్వాత ఖచ్చితంగా ఓటు వేయాలని డిసైడ్ అయిపోయాం మేము. మీరు చూడాల్సిన ఒక అద్భుతమైన మేనిఫెస్టో ఇచ్చారు కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని నమ్మకంతో మేము అందరం ఓట్లు వేస్తామని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ విధంగా జరుగుతుందని నేను కూడా నమ్ముతా ఉన్నాను. ప్రతి ఒక్కరి కోరిక ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వ్యక్తిని అర్జెంటుగా దించాలని చెప్పి మేము డిసైడ్ అయ్యామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటున్న మాట. కాబట్టి అద్భుతమైన మెజార్టీలతో ఇవాళ 150 సీట్లు ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులు గెలబోతా ఉన్నారు. 2014 నుండి 19 వరకు కూటమి పరిపాలనలో రాష్ట్రానికి చేసిన మేలుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్సీ కళ్యాణి విమర్శించారు. ఈ మేరకు సిరిపురంలోని కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు కూటమితో కలిసి ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల ఆదరాభిమానాలు సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్నాయని స్పష్టం చేశారు. కూటమి ఉమ్మడి మేనిఫెస్టోకు కనీసం బీజేపీ మద్దతు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. అమలుకు సాధ్యం కాని హామీలను ఇస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళలో నేనేం చేశానో చెప్పి ఓట్లు అడుగుతూ ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా విపరీతమైన ఆదరణ చూపిస్తూ ఉన్నారు. మండు టెండలో కూడా విపరీతమైన జనాదరణ 2:30-3 ఆ టైంలో కూడా వేలాది మంది జనాలు జగనన్నకు సంఘీభావం తెలియజేస్తూ తమ ఆనందాన్ని జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉంటే దాన్ని చూసి వారవలేక జగనన్నకున్న జనాదరణ తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా కూటములు కట్టారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు జగనన్న మీద. కానీ ఒకటి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి కూటమి కడితే అది ఫ్లాప్ అయింది. అప్పుడేమో పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీతో మంత్రాంగం చేసి వాళ్ళని కూడా ఈ కూటమిలోకి తెచ్చారు, అది కూడా ఫ్లాప్ అయింది. ఒక మేనిఫెస్టో తీసుకొచ్చారు, అది కూడా అటర్ ఫ్లాప్ అయింది. ఆ మేనిఫెస్టోకి అయితే ఆ బీజేపీ వాళ్ళు మేము గ్యారంటీ ఉండము, మేము షూరిటీ ఉండము అని చెప్పేసే పరిస్థితి మనం చూసాము. అంత ఘోరంగా వాళ్ళు ఏం చేసినా కూడా ఫ్లాప్ అవడంతో పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా మా జగనన్న మీద వ్యక్తిగత దోషంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మనందరం చూస్తూ ఉన్నాం. నిన్ననే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వచ్చారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళు గత 5 ఏళ్ళు 14 నుంచి 19 మధ్య ఇదే కూటమి పరిపాలించింది. ఏం చేశామో చెప్పి అప్పుడు ఓట్లు అడిగితే బాగుంటుంది. అది మానేసి అతను మాట్లాడిన మాటలు చూసి విశాఖపట్నం ప్రజలైతే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చూసి అసహించుకునే పరిస్థితి. మాట్లాడితే చేగువేరా అంటారు, ఎంత విప్లవ స్ఫూర్తి అంటారు, ఎంత గొప్ప గొప్ప వాళ్ళు నాకు స్ఫూర్తి అని చెప్పే ఇతను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? ఇదా మా విశాఖపట్నం యువతకి ఇచ్చే సందేశం అనేసి విశాఖపట్నం ప్రజలందరూ కూడా అతన్ని చీకొడుతూ అసహించుకునే పరిస్థితిని అతను కల్పించుకున్నారు. ఏంటి, నాకు తిక్కరేగితే ముఖ్యమంత్రి వాడమ్మ మొగుడా అన్నది గుర్తుకు రాదంట. అలాగే అందరినీ కూర్చోబెట్టి ఆడిస్తున్నావు బిడ్డ, నీ సంగతి భవిష్యత్తులో తేలుస్తాను అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, మీరు బెదిరిస్తే భయపడిపోవడానికి ఇక్కడ ఉన్నది ఎవరో విషయం మీకు తెలియదా? ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అనేసి తెలియజేస్తూ ఉన్నాను. అసలు జగనన్న ఆ రోజు సోనియా గాంధీకే భయపడలేదు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా భయపడిన పరిస్థితి. అలాంటిది మిమ్మల్ని చూసి భయపడతారా? ఒంటి చేత్తో 151 సీట్లు గెలవడమే కాకుండా పార్టీ పెట్టి 14 సంవత్సరాలు అయితే 14 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఎవరికి తలొగ్గకుండా తను నమ్మిన సిద్ధాంతానికి, ప్రజలకి మేలు చేయాలి అనే సిద్ధాంతానికి నిలబడి ఉండి తన పార్టీని, తన నాయకుల్ని, తన ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి జగనన్న.
సార్వత్రిక ఎన్నికల్లో మత్స్యకారుల అభ్యర్థులను గెలిపించడమే తమ ధ్యేయమని ఆంధ్ర మత్స్యకార సంఘాల సమన్వయ సమితి నాయకులు మూగి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం బీజేపీ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి ఇచ్చిన సీట్లు తక్కువ గనక ఉన్న నాయకులనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఊకదంపుడు ప్రసంగం మత్స్యకారులపై చేశారని, నిజంగా ప్రేమ ఉంటే తమ కమ్యూనిటీకి ఎందుకు సీటు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తారని, చేసిందే చెప్తారంటూ జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. వంశీకృష్ణ యాదవ్కి ఎందుకు రాదంటే ఆయన ఏం చెప్తున్నాడన్నా విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని గ్రీన్ సిటీగా చేస్తాడట, పొల్యూషన్ సిటీ అట. ఇది విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని పొల్యూషన్ చేసిందే వంశీకృష్ణ యాదవ్. ఆయన టిప్పర్లు, ఆయన లారీలు బొగ్గేసుకుని వచ్చి కొంపు చేస్తున్నాడు. అసలు వంశీకృష్ణ యాదవ్ కి ఎందుకు ఓట్లేయాలి? వంశీకృష్ణ యాదవ్ కి జనసేన పార్టీకి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎందుకు ఓటేయాలి? దానికి సమాధానం చెప్పానండి. అసలు వంశీకృష్ణ యాదవ్ విశాఖ దక్షిణ నియోజకవర్గం వ్యక్తికి చెందిన వ్యక్తి కాదు. వంశీకృష్ణ యాదవ్కి 24 క్రిమినల్ కేసులు ఉన్నాయి, బ్యాంకు కేసులు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఆయనకి ప్రజలు తిరస్కరించారు. 50,000 ఓట్లతో ఓడిపోయిన వ్యక్తి ఎక్కడ? తూర్పు నియోజకవర్గంలో. అంటే విశాఖపట్నం తూర్పులో మీ సామాజిక వర్గం, మీ యాదవులు ఉన్న చోటే మీకు గెలిపించట్లేదు. మా మత్స్యకారులు ఎందుకే మీకు గెలిపిస్తారు? చెప్పండి, మీకు ఎందుకు గెలిపిస్తారు? అసలు ఈ దక్షిణ నియోజకవర్గానికి నువ్వేం చేసావు? వాసుపల్లి గణేష్ కుమార్ గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. దక్షిణ నియోజకవర్గ ప్రజలతో ఉన్నారు, ప్రజలతో ఉంటారు. ప్రజలు 2 సార్లు ఆయన్ని గెలిపించారు. అసలు నీకు ఎప్పుడైనా ప్రజలు గెలిపించారా? పవన్ కళ్యాణ్ గారు నిన్న వచ్చారు విశాఖ దక్షిణ నియోజకవర్గానికి. ఒక నాయకుడు ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలి. ఈయన ఏం చెప్తున్నాడు? ఋషికొండట బోడుగుండ అయిపోయిందట. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మీ పక్కన ఉన్నటువంటి వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విశాఖ రోడ్ షోలో పాల్గొన్న నటుడు నందమూరి బాలకృష్ణ అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి. రెండు 2014 నుండి 19 వరకు కూటమి పరిపాలనలో రాష్ట్రానికి చేసిన మేలేంటని ప్రశ్నించిన ఎమ్మెల్సీ. ఓటమి భయంతోనే సీఎం జగన్ పై ప్రతిపక్షాలు విమర్శలన్న కళ్యాణి. ప్రచారంలో దూసుకుపోతున్న ఉత్తర దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు. భారీ మెజార్టీయే లక్ష్యమంటూ వెల్లడించిన కేకే రాజు, వాసుపల్లి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.